నీ యొక్క గుడారములో నివసించిన ధన్యము. నీవు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ ఆవరణంలోనికి కృతజ్ఞత స్తుతులతో మేము ప్రవేశించాలని ప్రభా మాతో నీవు మాట్లాడిన మాటలకై నీకు వందనాలు. ఇదిగో మీరు దేవుని ఆలయంలో ఉన్నారు అని ప్రభా నువ్వు మాతో ఈరోజు మాట్లాడుతున్న ఈ అంశం వరకు కూడా నీ సన్నిధికి వస్తున్నాం. నువ్వు మాతో మాట్లాడండి, బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. నీకు కోరిన పాత్రలుగా, నీ చేతిలో నీకు ఇష్టమైన పాత్రలుగా, నీవు కోరుకున్న మహిమను ప్రభా మా ద్వారా ప్రకటించే వారుగా మేము ఉండునట్లు నీ సహాయం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇది నా అంశం ఈరోజు. మనందరం కలిసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు మరియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇది ఒక ప్రశ్న. మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని మీరు ఎరుగరా? ఆత్మను ఇక్కడ పురుష లింగంతో సంబోధించినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఆత్మ అంటే ఒక వస్తువుతో ఉన్నది అనుకుంటాం, కానీ ఆత్మ ఒక త్రిత్వంలో పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వం. ఈ త్రిత్వమును మనము ఆలోచించినప్పుడు త్రిత్వంలో కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి అనుగ్రహింపబడ్డాడు. ఎందు నిమిత్తం అనుగ్రహింపబడ్డాడు? ఎందుకు కుమారుడు రావాల్సి వచ్చినది? మనము దేవుని ఆలయం అంటే మన ఆలయంలో వసించడానికి ఆయన వచ్చాడా? ప్రశ్నలు మనకు వస్తుండవచ్చు. నిజమే, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడంటే మనం అందరం కోట్ చేసే ఒక మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఏమని ఉంది అక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. సో యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఉన్న కారణాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మన యొద్దకు వచ్చాడు. మనల్ని విడిపించాలని, మనల్ని రక్షించాలని, మనల్ని తన సొత్తుగా చేసుకోవాలని వచ్చి ఉంటున్నాడు. ఇదివరకు మరి మనం ఎవరి సొత్తు ఉంటున్నాం? ఇదివరకు మనం ఎవరి కబ్జాలో ఉంటున్నాం? భూమిలో అంటారు కదా, ఎవరైనా మన సొంత ప్లాట్ ఉన్నా సరే కొన్ని రోజులు దాన్ని మనం చూడకుండా ఉన్నామనుకోండి, ఎవరో అక్కడ కబ్జా చేసినట్టుగా మన హృదయాలను కూడా కబ్జా చేశాడు అపవాది అయిన సైతాన్. ఈ కబ్జాల నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మన యొక్క హృదయాలను ఆక్రమించుకున్న అపవాది యొక్క తంత్రాల నుండి విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి, చీకటి నుండి విడిపించడానికి, హృదయ అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని తొలగించి, అవిధేయతను తొలగించి, అపవిత్రతను తొలగించి తిరిగి తన నివాస యోగ్యముగా చేసుకోవడానికి, మనల్ని పవిత్రపరచడానికి, తన రక్తమిచ్చి కడకి మనల్ని శుద్ధి చేసి తనకు నివాస యోగ్యముగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తన నివాస యోగ్యమైన గుడారముగా మనం ఉండాలని కోరుతున్నాడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలో ప్రవేశిస్తాడా అని మీరు నన్ను అడగవచ్చు. ఇక్కడ వ్యక్తిలో ప్రవేశించడము అంటే పరకాయ ప్రవేశం అంటారు. అదంతా పెద్ద ఫాల్స్ అని. పరకాయ ప్రవేశం ఏమి ఉండదు. ద థింగ్ ఈస్, నీ యొక్క ఆలోచన విధానాన్ని దేవుని యొక్క ఉద్దేశాలకు అనుసంధానం చేసుకోవడమే దేవుని నీవు కలిగి ఉండడం అని చెప్పాలా. నీ యొక్క
లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను, గట్టి చెప్పండి, సాతాను ప్రవేశించాడు. సాతాను ప్రవేశించడం అంటే సాతాను ఎక్కడి నుండి ప్రవేశించాడు? ఆయనకి మార్గం ఎక్కడ కలిగింది? సాతాను ప్రవేశించడానికి ఏ మాధ్యమంలో సైతాను యూదా ఇస్కరియోతులో ప్రవేశించాడు అంటే ఏమంటారు దాన్ని? గ్రీడ్, అత్యాశ, దురాశ. దురాశ వలన సైతాను మరి యూదా హృదయంలోకి ప్రవేశించాడు. వాస్తవానికి సైతాను వచ్చి యూదా హృదయంలో కూర్చోవడం లేదంటే ఆయన ఆలోచన విధానము యేసు ప్రభువుకు అనుసంధానంలో ఉన్న ఆలోచనలను మళ్ళించి సైతానుకు అనుసంధానం చేసుకున్నాడు అనమాట. దేన్ని బట్టి? దురాశను బట్టి. 30 వెండి రూకల ఆశ ఆయనను యేసు ప్రభువును కూడా అమ్మి వేసే స్థితికి దిగజార్చినదని మనం చూస్తున్నాం. అంతసేపు ఆయన హృదయంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య, నీవు నీ రాజ్యంలో నేను మరి ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటానని చెప్పాడేమో, నేను లేకపోతే ఇలా వచ్చాను. ఎందుకంటే డబ్బు సంచి ఎప్పుడు యూదా ఇస్కరియోతు దగ్గరనే ఉండేది. డబ్బుల మీద ఆయనకు పెద్ద ఆశ. నేను చాలా క్రమంగా పెడతానన్న ఫీలింగ్. కానీ ఆ టైంలో ఒక చిన్న ఆశ ఆయనని సైతానుకి లోబడేటట్టు చేసి యేసు ప్రభువును అమ్మేటట్టుగా చేసి. చూసారా? మన హృదయాలను దేవునికి ఆలయంగా ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలంటే సైతానుకు అప్పగించుకున్నప్పుడు జరిగేది లాభం కాదు, నష్టమే జరుగుతుంది. యూదా ఇస్కరియోతు అంతా మనం అందరికీ తెలుసు. పశ్చాత్తాపడడానికి కూడా ఆయన మనసు ఒప్పుకోలేదు. పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. పోయి వెండి రూపాయలు వాడాడా? వాడలేదు. దానివల్ల ఆయనకి ఏమైనా లాభం వచ్చిందా? లాభం రాలేదు. కానీ నష్టం వాటిల్లింది, జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఇంతే. మనం కూడా క్రీస్తుతో నడుస్తూ ఉండవచ్చు, సంఘానికి వస్తూ సంఘాన్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు. కానీ మన హృదయ స్థితి ఎలా ఉంది? హృదయం ఎవరితో అనుసంధానంగా ఉంది? ఎవరి యొక్క ఆలోచనలను మనం కలిగి ఉంటున్నాం? అనగా మన దేహంలో, మన హృదయంలో నివసించువారు ఎవరైతే ఉన్నారు, దాన్ని బట్టి మన జీవితానికి కలిగే బహుమానం లేక శిక్ష నిర్ణయించబడుతూ ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదివిన 16వ వచనం చదివాము. 17వ వచనం చదువుతున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళొకసారి చదవరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయడు. దేవుని ఆలయం అంటే ఈ బిల్డింగ్ అని మనం అనుకుంటుంటాం. ఈ బిల్డింగ్ ఎవరైనా బుల్డోజర్ తెచ్చి పడగొట్టినా సరే, ఎవరైనా దీన్ని కూలగొట్టినా సరే ఏమి కాదండి. దాన్ని బట్టి మనం దుఃఖపడతాం. అయ్యో, మనం కట్టబడిన మంచి మందిరం కూలగొట్టేశారు, దుర్మార్గులు అట్లా చేశారు, ఇలా చేశారు అని మనము చాలా దుఃఖపడతామేమో అని. ఒక కనబడే కట్టడం ఇది హస్తకృత ఆలయం. హస్తకృత అంటే హస్తము వలన నిర్మించబడిన, కృతము అంటే క్రియ, హస్తము అంటే చేయి. హస్తకృత ఆలయం ఇది. హస్తకృత ఆలయంలో నివసింపడు అంటే అర్థం ఏంటి? ఈ బిల్డింగ్లో మనము రావడాన్ని బట్టి దేవుని సన్నిధి వస్తుంది. ఎక్కడ 2-3 ఆయన నామంలో ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నిశ్చయంగా ఉంటారని వాగ్దానం చేసిన ప్రభువు, మనము ఒక గ్రామంలో వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఆరాధన చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఆయన సన్నిధితో దిగి వస్తాడు. సన్నిధి అనేది మనతో ఉన్నది. హల్లెలూయా. మన హృదయంలో ఉన్నది, మన అంతరంగంలో ఉండాలని కోరుతున్నాడు. హస్తకృత ఒక పెద్ద చర్చ్ కట్టాము, చాలా ఎత్తైన చర్చ్ కట్టాము. చర్చిలో దేవుడు ఉన్నాడు. అక్కడ పోయి కొబ్బరికాయలు కొట్టాలి, క్యాండిల్ వెలిగించాలి, అగరబత్తులు వెలిగించాలి, తలనీలాలు అర్పించాలి. ఇవన్నీ బైబిల్లో లేవు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ ట్రెడిషన్స్ ఆఫ్ మెన్. మనుషుల వ్యర్థమైన ఆచారములు. ఏదో ఒక
మందిరంలో నివసించాలని కోరుతుంటున్నాడు. వ్యర్థమైన ఆచారాలకు లోనవలసిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇఫ్ ఎనీ మ్యాన్ డిఫైల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆలయమైన మనలను మనం ఎలా పాడు చేసుకుంటున్నాం? మనం ఎలా పాడవుతుంది అసలు? దేవుని మందిరము లేక దేవుని ఆలయము మనలో దేవుడు నివసిస్తున్నాడు. అయితే మనం దీన్ని ఎలా పాడు చేస్తున్నాం? దేని వల్ల పాడవుతుంది అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, మనము చెడు సంభాషణ వలన, చెడు సహవాసము వలన మలినాలు మన హృదయంలోనికి ఆహ్వానిస్తుంటున్నాం. దాన్ని బట్టి మనం ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. అంటే ఆలోచన, వాట్ యు ఫీడ్ యువర్ మైండ్ యు బికమ్. అంటే నీ యొక్క ఆలోచనలను ఏ వేటితో, ఏ అంశాలతో నువ్వు నింపుకుంటున్నావు, ఏ ఫిలాసఫీతో నింపుకుంటున్నావు, ఏ వ్యర్థమైన ఆలోచనలతో నింపుకుంటున్నావు. వ్యర్థమైన వాటి అను మనస్సు పెట్టకయు నిర్దోషమైన చేతులను కలిగిన వాడు యెహోవాతో సియోనులో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి నీకు కావాలి అంటే, దేవుని సన్నిధి ప్రసన్నత నీ హృదయంలో ఉండాలంటే వ్యర్థమైనవి దూరపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. తలంపులో వ్యర్థమైనవి, టైం వేస్టింగ్ థింగ్స్, ఆలోచనలను చెరిపేవి ఉన్నాయి. ఆలోచనలు చెరిపేవి ఏంటంటే కొత్త కొత్త ఫిలాసఫీలు వచ్చాయండి. అన్ని ఇజములు, వాటి పేరు అన్ని ఇజములు వచ్చాయి. ఉదాహరణకి నన్ను క్షమించాలి, ఓఫీరిజం అంటారు. ఏమిటండి ఓఫీరిజం అంటే? ఒక వ్యక్తి పూజ చేయాలని బైబిల్లో ఎక్కడ లేదు. ఈరోజు ఆయన కండువా కప్పుకుని మరి ఆయన పొలిటికల్ లీడర్గా అవతారం ఎత్తారు. యేసు ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించాలి. వ్యర్థమైన కొన్ని, ఇప్పుడు విలియం బ్రెన్హామ్ వచ్చారు. ఆయన ఒకప్పుడు చాలా దేవుని కొరకు వెలిగిన వ్యక్తి కాస్త సడన్గా ఒక వాక్యం పట్టుకుని దాని వెంట వెళ్ళి తనని ఆరాధించే ఆరాధకులుగా జనుల్ని మార్చుకున్నాడు. ఇవన్నీ ఏంటంటే సైతాను చేసే డిసెప్షన్. ఇది అర్థం చేసుకోవాలి. సైతాను కబ్జా చేస్తున్నాడు మన హృదయాలను. ఆ కబ్జా కాకుండా మన హృదయపు అదురులను, అంటే మన బౌండరీస్ని మనం కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయాన్ని వలయము వేసి, పరిశుద్ధాత్మ ద్వారా కంచె వేసి హృదయాన్ని మనం భద్రపరచుకోవాలి. మన తలంపులకు కంచె వేసి తలంపులను మనం భద్రపరచుకోవాలి. మూడవది, మన శరీరం, మన దేహం కూడా భద్రపరచుకోవాలి. దేహంలోనికి అపవిత్రమైనవి ఏం వెళుతున్నాయి? త్రాగుబోతు విందులకు వెళితే ఏం వెళ్తుంది? మందు, మత్తు అన్ని శరీరంలో నింపుకుని నాకు విశ్వాసం ఉంది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అంటే అది కళ్ళ మాట. నీవు నీ శరీరాన్ని ఇష్టానుసారంగా నీకు ఇష్టమున్నాయన్ని తినేసి నువ్వు శరీరాన్ని పాడు చేసుకుని దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు విశ్వాసం ఉంది, నన్ను స్వస్థపరచు అంటే కుదరదు. దేవుని ఆజ్ఞలకు నువ్వు ఒగడుతున్నావా? పవిత్రమైన నీ అలవాట్లు ఎలా ఉంటున్నాయి? నీ విశ్వాసం ఎలా ఉంటుంది? నీ యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుంది? నీవు దేవునిలో ఎలా ఉంటున్నావు? ఇది ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఒకసారి 1 కొరింథీ 15:33 ఒకసారి చదువుతున్నా. 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33 మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును. అంటే మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును. అంటే షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితుల్ని నాకు చూపించు, నువ్వెవరో నేను చెప్తాను అని ఒక సామెత ఆంగ్లంలో ఉంది. అంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో వారిని అనుకరిస్తూ ఉంటాం. మాటలో, పద్ధతిలో, వ్యవహారంలో అలాగూ తెలియకుండా అనుకరణ అనేది మనకు సంభవిస్తుంటుంది. సో అందుకే దుష్ట సాంగత్యం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చుంటూ చోటున కూర్చుండక. నేను పబ్బులో వెళ్ళి సువార్త ప్రకటిస్తానంటే అది అపహాస్యకులు కూర్చున్న
వాటి వలన నిన్ను నీవు వారితో సాంగత్యం చేసి అపవిత్రపరచుకోవద్దు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనల్ని కూడా లోకాన్ని ప్రేమించమంటున్నాడు. అందుకే లోకానికి సువార్త ప్రకటించమంటున్నాడు. లోకాన్ని ప్రేమించమన్నాడని లోకపు అలవాట్లను ప్రేమించమని కాదు దాని అర్థం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మనం ఏ రీతిగా మనల్ని తెలియకుండా అపవిత్రపరచుకుంటున్నామంటే ఏమవుతుంది? మందు దాకా ఏమవుతుంది? పాస్టర్లు కూడా తాగుతున్నారు, బిషప్లు తాగుతారు. బిషప్లు మనకు రక్షణ ఇవ్వలేదు, పాస్టర్లు మనకు రక్షణ ఇవ్వలేదు, సంఘ పెద్దలు మనకు రక్షణ ఇవ్వలేదు. మనకు రక్షణ ఇచ్చినది యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. అందుకే మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేదు. మనము ఎన్ని తరాల తర్వాత పుట్టిన వారు ఉన్నారు? దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత పుట్టిన ఒక తరము మనది. ఎవరికంటే ఆదాము అవ్వల కంటే. మొట్టమొదటిగా ఆదిమముగా సృష్టించబడిన ఆదాము అవ్వ. మరి అవ్వను ఆ అప్పవాది కబ్జా చేశాడు. ఎలా? మోసపు మాటలతో కబ్జా చేశాడు. దేవుని చేతి చేత నిర్మాణం చేయబడిన, దేవుడు స్వయంగా నిర్మించిన అవ్వమ్మ మోసపోతే మనమే పాటు వారు. ఆలోచించండి. అంటే మనం ఎంతగా మనల్ని మనం కంచె వేసుకోవాలో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సును చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. పౌలు ఈ మాట కొరింథీల సంఘముతో అంటున్నాడు. ఎందుకంటే కొరింథీ సంఘము లోకానుసారంగా నడుస్తుంది. అక్కడే స్త్రీలకు కూడా చెప్పాడు ఒక మాట, స్త్రీలు మౌనంగా ఉండాలన్న మాట కొరింథీ సంఘంలో ఉన్న స్త్రీలకు చెప్పాడు ఆయన. ఎందుకంటే మీరు చర్చకు వచ్చేది ఎందుకు అంటే వారికి ఉన్న ఆభరణాలు, వారికి ఉన్న చీరలు, లేక చీర అంటే అప్పుడు వాళ్ళు ఏం డ్రెస్ చేశారు, వారికి ఉన్నాయని చూపించుకోవడానికి వస్తున్నారు సంఘానికి. అండ్ మాట్లాడుకుంటున్నారు అటు ఇటు. ఈ వాక్యం ఏమవుతుంది, ఏం చెప్తున్నారు అన్నది వారి శ్రద్ధలోనే లేదు. భర్తలతో పౌలు చూడు అట్లా అంటున్నాడు, లేదా ఫలాని బ్రదర్ చూడు ఇట్లా ఉన్నాడు, ఫలాని సిస్టర్ చూడు ఇట్లా ఉంది అని చెప్పుకుంటున్నారు. అప్పుడు పౌలు గద్దించి స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పారు. అంతేగాని స్త్రీలు ప్రవచించొద్దని ఎక్కడ లేదు. అలాగైతే ఫిలిప్పు కుమార్తెలు నలుగురు ఎందుకు ప్రవచించారు? వారికి ప్రవచనాలను ఎవరిచ్చారు? మరి 31 సామెతల్లో మంచి స్త్రీల గురించి చెప్పిన మాటలో మంచి ఉపదేశం చేయు స్త్రీగా ఉండాలని ఎందుకు చెప్పబడింది? కీర్తనలు 68:11లో సువార్త ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని ఎందుకు చెప్పబడింది? స్త్రీలు దాన్ని సాకుగా తీసుకొని అది మా పని కాదు సువార్త చెప్పడం అని సాకుగా తీసుకోకండి. అంటే సాడీలు చెప్పడానికి మన నోరు పనికొస్తుంది, ఇతరుల గురించి మాట్లాడడానికి పనికొస్తుంది, సువార్త చెప్పడానికి ఇది యోగ్యమైన నోరు కాదా? దేవునికి మహిమ కలుగునుగాక. మన యొక్క హృదయము, మన దేహము, మన తలపులు, మన సమస్తము ఆయనకు చెందినదే ఉంటుంది. మరి సర్పము అవ్వమ్మను ఎందుకు మోసగించగలిగింది అంటే అవ్వమ్మ దేవుని మాటను హృదయంలో పెట్టుకోలేదు. అంటే ఇన్ ద సెన్స్ దేవుని హృదయంలో పెట్టుకోలేదు. దేవుని స్థానంలో ఆమె అపవాది యొక్క ఆలోచనకు అనుమతినిచ్చింది. అపవాది యొక్క ఆలోచన ఏంటి? ఇది నిజమా? దేవుడు ఇలాగ చెప్పినా అనగానే క్వశ్చన్ మార్క్ పెట్టేసింది. ఈనాడు కూడా అనేక మంది మంచి మంచి విశ్వాసులు ఎవరైనా వచ్చి ఇది నిజమా అంటే పరలోకం ఉందా, మనం డౌట్లో పడద్దు, పరలోకం ఉందా అని. ఎందుకు? రక్తమిచ్చి కొనబడిన ఆయన సొత్తైన ప్రజలమై ఉంటున్నాడు. ఆయన రక్షణను ప్రకటన ద్వారా కాదు, అనుభవం ద్వారా తెలుసుకున్న మనము ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు మన విశ్వాసం గురించి మనము రూఢిగా చెప్పగలిగే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే అవ్వమ్మ ఆ డౌట్ అంటే ఈమెలో ఫస్ట్ డిజైర్ పుట్టింది. ఏంటది? ఇది 3 విషయాలు నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం
నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం. ఆ నేత్రాలు వెళ్ళి ఆ చెట్టు పండును చూశాయి. రమ్యంగా ఉంది, బాగుంది. అబ్బా, ఆర్ఎస్ బ్రదర్స్లో డిస్ప్లే చేసిన 25,000 చీర సూపర్ బాగా ఉంది. డబ్బులు జీతం 10,000 అయినా సరే 25,000 ఆ చీర నేను కొని తీరాలి. లేదా నేత్రాశ. తర్వాత శరీరాశ, అది నేను ధరించుకోవాలి, నేను అందరికంటే మంచిది, గ్రేట్ ఉండాలి, గొప్పగా కనబడాలి, అంత బెస్ట్ 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 రోలెక్స్ వాచ్ వేసుకోవాలి, నేను పెద్ద కార్ నడపాలి, మంచి కార్ నడపాలి. ఏంటిది? శరీరాశ. దాని మూడోది అది జీవపు అవ్వమ్మకు కలిగిన మోసాలు ఇవే. నేత్రాశ, శరీరాశ అంటే తినాలనిపించింది. నీకు తినాలనిపించిన అన్ని తినడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? నీ శరీరం నీది కానే కాదు. కానీ లోకం ఏం చెప్తుంది? నీ శరీరం ఏమన్నా చేయి, లివ్ యువర్ లైఫ్ యాజ్ యూ వాంట్ అని చెప్తుంది. డోంట్ బి డిసీవ్డ్. అదే అంటున్నారు దేవుని వాక్యం, డోంట్ బి డిసీవ్డ్. పౌలు అంటున్నాడు, మీరు అలా మోసపోతారేమో అని నేను భయపడుతున్నాను. బికాస్ మీరు వరల్డ్లీనెస్లో ఉంటున్నారు, మీరంతా లోకంలో ఎక్కువ ఉంటున్నారు, దేవుళ్ళో కంటే లోక ఆశల్లో ఎక్కువ ఉంటున్నారు, లోక విధానాల్లో ఎక్కువ ఉంటున్నారు, లోకం యొక్క ట్రెడిషన్స్లో ఎక్కువ ఉంటున్నారు. యు ఆర్ బికమింగ్ రిలీజియస్ అండ్ ట్రెడిషనల్ దాన్ స్పిరిచువల్. అంటే ఇది పౌలు కొరింథీకి చెప్తున్నాడు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన విశ్వాస జీవితం ప్రయాణంలో మనము యేసుకు దగ్గరగా ఉన్నామా, లోకానికి దగ్గరగా ఉన్నామా? ఎవరితో మనం అనుసంధానం కలిగి ఉంటున్నాం? ఎవరిని పోలి నడవాలనుకుంటున్నాం? ఎవరిని మెప్పించాలనుకుంటున్నాం? ఎవరి మెప్పు కోరుకోవాలనుకుంటున్నాం? దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని మాట. క్రీస్తు ఎడల ఉన్న సరళత. సరళత ఎంత మంచి మాట అండి. అంటే ఈజీగా యేసు ప్రభుని అంగీకరించిన మీ హృదయము, ఈజీగా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం అనే తీర్మానంలో నిలబడ్డ మీ హృదయము ఆ సరళముగా, ఇన్నోసెంట్గా, చక్కగా, స్పష్టంగా, యథార్థంగా, ఇందాక రాకీ చెప్పిన సాక్ష్యంలాగా ఫస్ట్ 3 months నేను వాక్యం చదువుతూనే ఉన్నాను. అంటే ఎంత సంతోషం అది. అది సరళత అన్నమాట, దేవునిలో ఉన్న ప్రేమ. అపవాది ఏం చేస్తాడు? మెల్లగా ఏం కాదు, ఒక్కరోజు చదవకపోతే ఏమవుతుంది, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది, ఒక్కరోజు మనము సండే చర్చ పోకపోతే ఏమవుతుంది. ఇట్లా ఆ సరళత నుండి మెల్లమెల్లగా 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 జారిపోయే ప్రమాదం ఉందని పౌలు నేను భయపడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరి సరళత నుండి జారిపోయినప్పుడు జరిగే పరిణామమే అపవిత్రత. ఎందుకంటే చేసే తప్పు తప్పు కాదనిపించడం, అవిధేయత కూడా తప్పు కాదనిపించడం, దేవుని మాటలు కాదనడం కూడా తప్పు కాదనిపించడం. అవ్వమ్మకు సంభవించిన తప్పు అదే. దేవుడు ఏమన్నాడు? తినొద్దన్నాడు, ముట్టొద్దని కూడా అన్నాడని ఒక ఎక్స్ట్రా స్టేట్మెంట్. అంటే ఎక్స్ట్రా, ఇది ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్లు కొన్ని చర్చిల్లో ఉంటాయి. మీరు ఇట్లా బలలో ఉంటేనే మీరు కరెక్ట్ అని. ఎక్స్ట్రా ఫిట్టింగ్ దేవుడు పెట్టలేదు. దేవుడు అక్కడ ఒట్టి తినొద్దన్నాడు అంతే, ముట్టొద్దని అనలేదు. కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టింది అవ్వమ్మ. ఇలాంటి అది కూడా జాగ్రత్త పడాలి. దాంతో ఏమైపోతుంది? టూ మచ్ రెస్ట్రిక్షన్స్లో అన్ని రెస్ట్రిక్షన్స్ వెళ్ళిపోతుంది. ఒకేసారి తీసుకుంది, నేను తింటున్నాను, నాకు ఏమన్నా అయిందా అని అవ్వమ్మ చెప్పగానే, సైతాను ఆ సర్పము చెప్పగానే అవ్వమ్మ తీసుకుంది, మంచిగా తినేసింది. తినడం మాత్రమే కాదు, ఫెలోషిప్. ఆదాముతో ఉన్న ఫెలోషిప్ పండు తీసుకుపోయి ఆదాము కూడా ఇచ్చింది. చూడు, టేస్టీ ఉంది, తినమని. ఇదే అంటే మనం తప్పు చేయడం కాకుండా మనము మన స్నేహితులతో లేదా కుటుంబస్తులతో, భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలతో దేవునికి విరోధముగా పాపము చేసే ప్రమాదం ఎప్పుడుంది అంటే, క్రీస్తులో ఉన్న సరళతలో నుండి తొలగిపోయినప్పుడు, ఆయనతో ఉన్న ఆ లింక్ కట్ అయినప్పుడు నెట్వర్క్ కవరేజ్ మారిపోతుంది. దేవుని నెట్వర్క్లో ఉన్నవా, దేవుని యొక్క లింక్లో ఉన్నవా, దేవునికి అనుసంధానమై మనం ఉంటున్నామా, ఇది మనం ప్రశ్నించాల్సిన విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును
డిజైర్ దురాశ. ఆశ గల ప్రాణము దేవుడు తృప్తిపరచును. ఆశ మంచిది. అంటే ఆశ ఏంటి? నేను మంచి చదువుకోవాలి, నేను దేవుడి కోసం సాక్షిగా ఉండాలి, నాకు ఒక మంచి వివాహం జరగాలి, విశ్వాసి అయిన జీవిత భాగస్వామి నాకు కావాలి, నేను స్థిరపడి దేవుని సేవ చేయాలి, అనేకులకు నేను సువార్త అందించాలి, మా కుటుంబము, నేను మా ఇంటి వారు మేము యెహోవాను సేవించదము. ఇవన్నీ ఆశలు. దురాశలు ఏంటంటే వాళ్ళకు చిన్న వాళ్ళ కారు పెద్దగా ఉంది, వాళ్ళ కారు కంటే పెద్ద కారు నాకు ఉండాలి, వాళ్ళ బిల్డింగ్ ఒక అంతస్తు అయితే నాకు 2 అంతస్తులు ఉండాలా, వాళ్ళకి 2 అంతస్తులు ఉంటే నాకు 3 అంతస్తులు ఉండాలా. ఇది దురాశ. ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. నీ స్థితిని, ఏ స్థితిలో ప్రభు నన్ను పిలిస్తే ఆ స్థితిలో మనం నమ్మకంగా ఉండాలి. ఇల్లు లేదా దేవుడికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఉందా? ఉంటే కూడా దేవుడికి స్తోత్రం అని చెప్పండి. వస్త్రములు 2 జతలే ఉన్నాయా? స్తోత్రం. హల్లెలూయా. నీ సంకల్పంలో 2 జతలే కలిగి ఉండమని నీ వాక్యానుసారంగా నేను ఉన్నా దేవుని నీకు వందనాలు. 4-5 ఉన్నాయా? ఇంకా సంతోషం. స్తోత్రం ప్రభు. కానీ ఇక కనబడ్డదల్లా మనకు కావాలి 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 అన్న కాంక్ష, అది దురాశ. ఈ దురాశ వలన ద ఓల్డ్ మ్యాన్, ప్రాచీన స్వభావము, దురాశ వలన అవ్వమలో ఉన్న స్వభావము, ఈ జెనెటికలీ మనము ప్రీడిస్పోజ్డ్. అంటే అమ్మకు షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందంట, అమ్మకి ఏదైనా ఉంటే అంటే జెనెటిక్. సో వీఆర్ ఆల్సో జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ టు గ్రీడ్. దురాశకు మన జెనెటిక్ వైరింగ్లో అవ్వమ్మ ద్వారా మనకు దురాశ అనేది ప్రవేశించింది. కానీ యేసు ప్రభు జీనియాలజీలో మనం వచ్చేసాం. ఇప్పుడు దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యేసయ్య రక్తం మనలో ప్రవేశించింది, ఆయన జీన్స్ మనలో ప్రవేశిస్తే దురాశకు ఫుల్ స్టాప్ పడాలి. దేవునికి మహిమ కలుగుగాక. దురాశకు ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఆ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకు వదులుకోవాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ అబ్బా, మీరు మీ సొత్తు కారు. అదేంటంటే నేను మా అమ్మ నాన్న పుట్టిన, మా ఇంటి పేరు ఇది, మా కులం ఇది, మాది పెద్ద కుటుంబం, నేను నా సొత్తు కాదంటారేంటి? హల్లెలూయా. నువ్వు ఉన్నత కులంలో పుట్టావా, నిమ్న కులంలో పుట్టావా, నువ్వు దేశంలో పెద్ద పట్టణంలో పుట్టావా, చిన్న గ్రామంలో పుట్టావా, ఎక్కడ పుట్టావా అన్నది సమస్య కాదు. నువ్వు యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించి యేసు రక్తము ద్వారా కడగబడ్డ బిడ్డవైతే నీవు దేవుని సొత్తై ఉన్నావు. దేవునికి మహిమ కలుగుగాక. అన్ని పోయినాయి, కులము మతం అన్ని వాష్ అవుట్. ఎవ్రీథింగ్ ఈస్ గాన్. ఆల్ థింగ్స్ ఆర్ బికమింగ్ న్యూ. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు కొత్తగా అవుతుంది? మామూలుగా కొనబడలేదు. మనకు దేవుడు తన సొత్తని పెంచుకోవడము, అరే దేవుడికి లోకమంతా ఆయనదే కదా, మరి ప్రజలందరూ ఆయన సొత్తు కారా అంటే, ఒకప్పుడు ప్రజలందరూ ఆయన సొత్తుగా ఉండాలని ఆయన రూపంలో నిర్మాణం చేయబడిన మానవ ప్రజలు అవ్వమ్మ చేసిన తప్పిదము వలన తప్పిపోయిన ప్రజలుగా ఉన్నప్పుడు, మహిమను కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించి కోల్పోయిన మహిమను తిరిగి కట్టబెట్టుటకు ఈ లోకానికి నరావతారుడిగా వచ్చి సిలువలో నీ కొరకున్న క్రయధనము, నీ కొరకున్న ప్రొపిషియేషన్, ద ప్రైస్, ఆ వెల రక్తం వలన చెల్లించాడు. అందుకే ఖరాఖండిగా చెప్తున్నాడు, ఐ హ్యావ్ పర్చేస్డ్ యూ. నువ్వు రక్షణను అందుకున్నావంటే అది ఉచితమే, కానీ విలువ లేనిది కాదు. దాని విలువ శ్రేష్టమైన గొర్రెపిల్ల, నిష్కళంకమైన గొర్రెపిల్ల, పరిశుద్ధమైన గొర్రెపిల్ల, యేసు క్రీస్తు యొక్క రక్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత విలువ. యు ఆర్ నాట్ ప్రైస్లెస్. నీకు విలువ లేని వ్యక్తి అని అనుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని మీరు తప్పుగా అంచనా వేసుకుంటున్నారు ఈరోజు. ఆర్ యు ఫీలింగ్ ఇన్ఫీరియర్? నో, యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. ఒకవేళ ఒక ముత్యముల కంటే, డైమండ్స్ కంటే, గోల్డ్ గనుల కంటే గొప్ప వెల చెల్లించి నువ్వు
మన శరీరాలు మనవి కావండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి పెళ్లిళ్ళలో ఈ మాట చెప్తూ ఉంటారు, భార్య శరీరం మీద భర్తకే అధికారం, భర్త శరీరం మీద భార్యకే అధికారం. ఆ రీతిగానే క్రీస్తు వధువు సంఘమైన మన మీద దేవుడు వరుడైన క్రీస్తుకు మాత్రమే అధికారం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన వరుడై ఉంటున్నాడు. మన శరీరము, మన తలంపులు, మన హృదయము, మన ఆలోచనలు, మన ఆకాంక్షలు అన్నీ కూడా ఆయనకు అనుసంధానంగా ఉండాలి. హల్లెలూయా. లోకంలో ఎవరినో మనం ప్రీతిపరచాల్సిన అవసరమే లేదు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరితో సమాధానంగా ఉండాలి కానీ అందరి అలవాట్లతో సమాధానంగా ఉండాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని కనపరచు. దేహముతో దేవుని ఎట్లా కనపరిచేది? టాటూ చేసుకొని కనపరచగలమా? యు హ్యావ్ నో రైట్ టు టాటూ యువర్ బాడీ. యూ బిలాంగ్ టు గాడ్. యవన బిడ్డలారా, దేవుని మాటగా నేను మీకు చెప్తున్నాను. ఏమవుతుంది టాటూ వేస్తే? ఏమవుతుంది? టాటూ అండ్ పియర్సింగ్ బోత్ ఆర్ ద వెపన్స్ ఆఫ్ సైటన్. ఎందుకంటే నేను ఆ రెఫరెన్స్ మీకు మళ్ళీ పంపిస్తాను. ఈ బాలు ప్రవక్త, బాలు దేవుని భక్తులు తమకు తాము ఘాట్లు పెట్టుకునేవారు, తమను తాను పొడుచుకునేవారు, పిల్లలను బలి ఇచ్చేవారు. ఈ శరీరంలో అన్నీ పొడుచుకోవడం. ఇప్పుడు ఎక్కడెక్కడ పొడుచుకుంటున్నారో మీకు తెలుసా? నాలుక మీద పొడుచుకుంటారు, లిప్స్ మీద పొడుచుకుంటారు, చెవులకు మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ దాకా పొడుచుకుంటారు, బొడ్డు మీద పొడుచుకుంటారు. ఇవన్నీ దేవుడు అసలు మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. యేసుప్రభు ఎప్పుడన్నా శరీరంలో పొడుచుకొని, అందుకే సైతాను యేసుప్రభుని కూడా పొడిపించాడు. ఎక్కడ తెలుసా? 2 చేతులు 2 కాళ్ళు నీ కొరకు పొడవబడ్డాయి, నీ కొరకు ఆర్చిన రక్తం, వెలబెట్ట కొనబడ్డ సొత్తు నీవు. నీ శరీరం పైన నీకు కాదు, నీ టాటూకి అధికారం లేదు. నీ శరీరం పవిత్రమైంది, అది దేవుని గుడారము. నీ శరీరంలో నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నీ శరీరం ఎలా పెట్టుకుంటున్నావు? దీంట్లో ఘనత నిలబడే పాత్రగా నువ్వు చేసుకుంటున్నావా? లోకాన్ని ప్రీతిపరచడానికి వ్యర్థమైన వాటితో వేయింగ్ థింగ్స్, అది దేహాన్ని, దోస్ ఆర్ ద థింగ్స్ దట్ కరప్ట్ యూ. అవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. అన్క్లీన్ థింగ్స్, అవి మనల్ని వ్యర్థపరుస్తున్నాయి. మన జీవితాన్ని దేవునికి అనుసంధానంగా మనం ఉంటున్నామా? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని గనపరచండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ఇవన్నీ కూడా కొరింథీయులకు ఎందుకు రాస్తున్నాడంటే, కొరింథీలోనే లోకము, వరల్డ్లీనెస్ ఎక్కువగా ఉంది కనుకనే ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోండి. శరీరానికి రోజు స్నానం చేస్తాం. అద్దం ముందు అర్ధగంట పౌడర్లు, క్రీములు అన్నీ పూసుకొని, తెల్ల జుట్టుకి నల్ల రంగు వేసుకొని చాలా ముస్తాబవుతాం. శరీరాన్ని బాగా చూసుకుంటాం. మరి ఆత్మకు పైన శరీరానికి కాదండి, శరీరం లోనికి వెళ్ళే కూడా జాగ్రత్త పడాలి. శరీరంలో వెళ్ళే ఆహార పదార్థాలు ఏమిటి, ఏం భుజిస్తున్నావు, వేటి వలన నీకు రోగకారకాలు ఉన్నాయో వాటిని దూరపరచుకోవాలి. ఏవి నిన్ను మత్తుకు లోను చేస్తున్నాయో వాటిని దూరపరచుకోవాలి. మత్తు పానీయాలు, డ్రగ్ అడిక్షన్, ఇంటాక్సికేషన్, ఏది నీ శరీరానికి హాని కలిగిస్తుందో, సెక్షువల్ సిన్స్. వివాహానికంటే ముందు ఇప్పుడు చాలా ప్రచురంలో ఉన్నది ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అని. అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఒకవేళ అన్నీ ఒక 4-5 సంవత్సరాలు బ్రతికినాక అన్నీ ఒకరికొకరు అన్నీ అర్పించుకున్నాక ఇష్టం లేకపోతే విడిపోతారండి. ఏమండి ఎంత అపవిత్రత ఇది! ఎవరు నేర్పిస్తున్నారో తెలుసా? అపవాది కబ్జా చేస్తున్నాడు హృదయాలను. యవనస్తులను కబ్జా చేస్తున్నాడు అపవాది. హృదయాలు ఎవరి కబ్జాలో ఉన్నాయి? ఎవరి సొత్తు నీవు? ఆ ప్రాపర్టీ యు బిలాంగ్ టు గాడ్. హల్లెలూయా. నువ్వు దేవుని
కేవలము ఒక ప్రేరేపణలో వెళ్ళిపోయి వ్యర్థమైన ఆలోచనలతో వెళ్ళిపోయి నష్టమంతా అయినాక విరిగిపోయిన చిరిగిపోయిన జీవితాలతో యేసయ్యా అని అంటారు. యేసు నేను ఎంత స్వస్థంగా చేశాడో తెలుసా? అయినప్పటికీ ఆయన నిన్ను తృణీకరించకుండా దగ్గర తీసుకుని హత్తుకుని ఓదార్చి తిరిగి నూతనంగా చేసే దేవుడు ఆయన అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు నువ్వు పవిత్రంగా ఉన్నావంటే దేవునికి మహిమ కలుగుగాక. కన్యకలారా, మీరు పవిత్రంగా జీవించండి. పవిత్రంగా మీరు ఉన్నారంటే దేవునికి మహిమ కలుగుగాక. మీ కన్యత్వము మీకు రాబోయే పురుషునికి మాత్రమే చెందాలి. దేవునికి మహిమ కలుగుగాక. పురుషులారా, యవన కుమారులారా, మీ యొక్క పౌరుషమంతా మీ జీవితంలో రావలసిన ఆ కన్యకకు మాత్రమే చెందాలి. ఇది దేవుడు కోరుకున్న పద్ధతి. దేవునికి మహిమ కలుగుగాక. వ్యర్థపరచుకోవడానికి దేవుడు మనకు శరీరాలు ఇవ్వలేదండి. వ్యర్థమైన పాపానికి లోనయ్యేటట్టుగా దేవుడు మనకు శరీరాలు ఇవ్వలేదు. ఈ శరీరం పవిత్రంగా ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇది ఫార్నికేషన్ గురించి నేను ఇప్పటి వరకు మాట్లాడాను. రెండవ తరమైన సెక్షువల్ సిన్ అంటే శరీర పాపంలో రెండవది వ్యభిచారం. అనగా దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త ఉండగా మరొకరితో లైంగికమైన జీవితాలు గడపడం, అది కూడా దేవుని సన్నిధిలో తప్పు అని దేవుని వాక్యం బోధిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది? శరీరము, మనస్సు, కుటుంబము నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కోల్పోతుంటున్నాయి. మీరు ఇంతవరకు మంచి పవిత్ర జీవితాలు జీవించారా? దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒకవేళ తెలియకుండా అపవాది అవ్వమ్మను మోసగించినట్టుగా ఎక్కడైనా తెలియకుండా మనస్సులో అయినా సరే, యేసుప్రభు అన్నాడు కదా, నీవు నీ హృదయంలో, నీ చూపులో ఒక చూపు ద్వారా నువ్వు ఎవరినైనా తప్పుగా చూస్తే అది కూడా వ్యభిచారమే. అది మానసికమైన వ్యభిచారం. అలాంటి ఎక్కడైనా ఉంటే కూడా దాన్ని కూడా దేవుడికి అప్పగించేసుకోండి. ప్రభు నన్ను పవిత్రపరచమంటే తప్పకుండా దేవుడు మనల్ని పవిత్రపరచువాడు. అంటే ఒక ప్లాట్లో చెట్లు, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ మొలిచినప్పుడు ఆ ప్లాట్ మొత్తం క్లీన్ చేస్తాం చూడండి. అట్లానే దేవుని ప్రాపర్టీ అయిన మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. హల్లెలూయా. మన ఆలోచనలు పవిత్రపరచుకోవాలి, మన క్రియలు పవిత్రపరచుకోవాలి. దేవుడు పవిత్రతను కోరుకుంటున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమును ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. అయితే 2 కొరింథీ ఏ వాగ్దానాల గురించి ఇక్కడ రాయబడి ఉంది? మనకున్న వాగ్దానాలు ఏం చదివాము? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏంటి ఆ వాగ్దానాలు? ఒకసారి
స్పెషల్గా ఏమీ లేదు, నాకు స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏం లేవు, స్పెషల్ టాలెంట్స్ ఏం లేవు, నేను అంత నేను చూడడానికి కూడా నేను అంత బాగలేదు, ఇప్పుడు నేను అంటున్నాను, నేను ఇంటున్నాను, ఇంటున్నాను అన్నట్లా ఉంది. మనల్ని మనము we try to, we don't respect ourselves. But if you are a God's child, నీవు వెలపెట్టి కొనబడినావు, అది మర్చిపోవద్దు. You need to respect yourself, respect your body, respect your mind. నిన్ను నీవు కూడా గౌరవించుకోవాలి. అంటే నువ్వు దేవుని సొత్తుగా ఉన్నావు, నిన్ను నీవు తక్కువ చేసుకోకూడదు. అంటే రెస్పెక్ట్ ఎలా చేయాలి? మనం స్పెషల్ ప్రజలు అని గుర్తిస్తూ నేనేమై ఉన్నాను సరే, ఆయన రూపంలో నిర్మించబడ్డాను, ఆయన నన్ను ఈ రీతిగా నిర్మించాడు తన మహిమార్థమై. నిక్ విజోవిక్ అనే ఆయన వీడియోస్ మీరు చూడండి, రెండు చేతులు లేవు, రెండు కాళ్ళు లేవు. ఆయన వీడియోస్ మరి ఆయన ఒక్కొక్క ప్రోగ్రామ్ దాదాపు 2.5 లక్షల కంటే ఎక్కువ రూపాయలు సంపాదిస్తాయి. ఒకటే ఒక ప్రోగ్రామ్, కాళ్ళు చేతులు రెండు లేవు. అంటే ఆయన యొక్క సెల్ఫ్ వర్త్, లేకపోతే ఆయన మీద ఉన్న ఆయనకున్న అభిమానం, దేవుని బట్టి ఆయనకున్న మరి రెస్పెక్ట్ ఆయన పోగొట్టుకోలేదు. ఆయన తనలో ఉన్న దేవుణ్ణి సన్మానించాలని తీర్మానించాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తనలో దేవుని కార్యాలు రావాలి. నేను పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నాకు కలర్ లేదు, జుట్టు లేదు, ఇవన్నీ సందర్భమే కాదు. ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క లిమిట్స్ని అపవాది మీకు చూపిస్తూ ఉంటాడు. ఎందుకు మీరు కించపరుచుకొని అనుమానంలో అవమానంలో ఉండాలి, మిమ్మల్ని మీరు హేట్ చేసుకునే విధంగా అపవాది చేస్తాడు. కానీ మిమ్మల్ని కనపరచడానికే కదా యేసయ్య రక్తం కార్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. We need to respect ourselves. మనల్ని మనం సంఘానికి వచ్చేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? మీకున్న శ్రేష్టమైన బట్టలు వేసుకొని రండి, శ్రేష్టమైనది వేసుకొని రావాలి. ఎందుకు? ఎప్పుడు వచ్చినా పర్లేదు, మందిరానికే కదా అని క్యాజువల్గా రాకూడదు, చక్కగా రావాలి. ఎందుకు? ఈ శరీరము, ఈ దేహము, ఈ హృదయము దేవుని ఆలయము. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆలయము క్రిస్మస్ వస్తే ఎంత అలంకరిస్తారో, ఎంత ఆడంబరంగా చేస్తారో, కానీ హృదయాన్ని, తలంపుల్ని, శరీరాన్ని సిద్ధపరచుకుంటున్నామా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం అలా సిద్ధపడి రావాలి. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడేమో చాలా బాగా వస్తా పోతాం, మందిరానికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నామన్న తలంపుతో మనం రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా, యూఆర్ ఎ స్పెషల్ పర్సన్, నువ్వు ప్రత్యేకతను ఉంచుకోవాలి. నీవు లోకస్తుల వలె, లోకపు అలవాట్లలో, త్రాగుబోతు విందులో వాళ్ళతో కూడా మమేకమైపోయి నీ సారాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగుగాక. సారవంతమైన క్రైస్తవులుగా, లోకానికి సారాన్ని ఇచ్చేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానం ఇక్కడ ఉంది. 18వ వచనంలో ఆయన ఇచ్చే వాగ్దానం, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై. ఇది ఆయన ఇచ్చే వాగ్దానం అండి. హల్లెలూయా. మనం 7:1 చదివాం కదా, ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు మనం పవిత్రంగా ఉండాలి. ఎందుకు? వై వి షుడ్ బి హోలీ? మనం ఎందుకు పవిత్రంగా జీవించాలి? మన అలవాట్లు ఎందుకు పవిత్రంగా ఉంచుకోవాలంటే బికాస్ ఆయన మనల్ని చేర్చుకుంటాడు. రేపు ఆయన రాకడలో ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఆయన కౌగిలిలో మనల్ని హత్తుకుంటాడు. మన
సమర్థుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన నిన్ను చేర్చుకొని తన స్వాస్థ్యమును నీకు ఇచ్చి నిన్ను హత్తుకుని తన కుమారుడు, నా కుమారుడ, నా కుమార్తె అని పిలిచేవాడే ఉంటున్నాడు. ఈ లోకంలో నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, అందము చందము లేకపోయినా, చదువులు ఏమి, ధనము ఏది లేకపోయినా పర్వాలేదు, యేసుని కలిగి ఉంటే నీ జీవితము ధన్యమై ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. పరిస్థితులు బట్టి నువ్వు కుంగిపోతున్నావా? దేవుని సన్నిధికి వచ్చి ప్రభా నీవే నాకు కావాలి, నీవు లేని రోజు అసలు రోజవునా అని పాడుకున్నాం. అర్హమైన వాటి కంటే శ్రేష్టంగా ఇచ్చే దేవుడని పాడుకున్నాం. పాట మాత్రమే కాదు, హృదయంలో మనము అనుభవించుకోవాలి, ప్రభువు మనం స్తుతించాలి. చివరిగా 4-5 వచనాలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి నేను చదవాలనుకుంటున్నాను. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష చంపివేయుడి. ఇంగ్లీష్లో అయితే మార్టిఫై యువర్ మెంబర్స్ అని, అంటే పక్కన మెంబర్స్ని చంపేది కాదు, మన శరీరంలో ఉన్న దురాశ. కట్ ఇట్ ఆఫ్, స్ట్రైక్ ఇట్ ఆఫ్, కిల్ ఇట్. దురాశ చంపేయండి, ఆశను చంపుకోవద్దు. దురాశను చంపివేయాలి. జాగ్రత్తం, జాగ్రత్తం అంటే జారిపోయే తత్వం, అంటే ఈజీగా జారిపోతారు అన్నమాట. ఈజీగా దేనికైనా లోనైపోతారు, ఈజీగా శరీరాలు అప్పగించేస్తారు. దేనికంటే దాన్ని లస్ట్ఫుల్ థింగ్స్. జాగ్రత్తం, అపవిత్రత, అన్హోలీ థింగ్స్, అన్హోలీ ఫుడ్, అన్హోలీ ప్లేసెస్, అన్హోలీ ఫ్రెండ్షిప్స్, ఇవన్నీ కూడా దూరపరచుకోవాలి. కఠినం, అపవిత్రమైన స్నేహం ఉందా? ఈ మధ్య ప్రచలితమైన స్నేహము పురుషులు గే మ్యారేజెస్, గే రిలేషన్షిప్స్, స్త్రీలు లెస్బియనిజం. దిస్ ఇస్ అన్యాచురల్. దేవుడు ఏమించలేదే, ఆదామును అవ్వను దేవుడు సృష్టించాడు కదా. మరి ఆదాముకు ఇంకొక ఎవరినో పురుషుడు ఇవ్వలేదే. అది న్యాచురల్ కాదు.